జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీలో చెంగిచెర్ల మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు, చెంగిచెర్ల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పిల్లి శ్రీకాంత్ పటేల్, మేడ్చల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గోన్ శ్రీనివాస్, విశిష్ట అతిథులు, వివిధ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథులు ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. సరే అందరూ ఒకసారి ఇక్కడ చూడాలి సార్ అందరు ఇక్కడ చూడండి కొంచెం చైతన్య నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనము ఫస్ట్ చెంగిచెర్లలోని క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర గారు, మరి కుల పెద్దవులు, మరి సంఘానికి పెద్దగా మన ఎన్నో రంగాలలో ఉన్న మన సంఘ అధ్యక్షులు కావచ్చు, మన పెద్దలు అందరూ కూడా ఈ ఆహ్వానాన్ని మనం మన్నించి ఇంత పెద్ద సక్సెస్ చేయడం అనేది చాలా పెద్ద గొప్పతనం. ఇది మనకు వచ్చింది 20-30 కూడుతున్న ఉన్న సంఖ్యని ఇప్పుడు 200లకు పెంచాము ఇక్కడ. అంటే మన కుల బంధువులు ఇంకా అన్ని మూలాలలో కూడా ఉన్నారు. మా ప్రయత్నం ఇదే, మన సంఘాన్ని బలోపేతం చేసుకోవడము, మనకు కావాల్సిన మన న్యాయ పోరాటాలతోని మనము రాష్ట్రం మన అధ్యక్షులు వారితోని ఏదైనా మన లేక చదువుకున్న పేద వాళ్ళకైనా కానీ ఇంకెవరికైనా ఎవరైనా విద్యలో ఉన్న వీకర్ సెక్షన్స్ అయిన వాళ్ళకు కూడా మన ఫలాలు కావాలా, బెనిఫిట్స్ కావాలన్నా కూడా మన మున్నూరు కాపు మహాసభ ఉన్నదని గుర్తిస్తున్నాను. ఇంత పెద్ద ప్రోగ్రామ్ని క్యాలెండర్ ఆవిష్కరణ సక్సెస్ చేసిన అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చెంగిచెర్ల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, వారి పదాధికారులు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముందుగా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్లం, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ముందుగా చెంగిచెర్ల మున్నూరు కాపు సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభకు అనుబంధ సంస్థగా రావడం మహాసభ కూడా అదృష్టంగా భావిస్తుంది. అదేవిధంగా వారు చేపట్టే కార్యక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ వారికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటూ వారి వెన్నంటూ ఉండి వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ తరఫున వారికి ఉంటుందని, అదేవిధంగా రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమం మహాసభ తరఫున చేపట్టే కార్యక్రమాలన్నింటినీ కూడా వీళ్ళని ఆహ్వానిస్తూ పరస్పరంగా అందరం కులం తాటిపైకి తీసుకొచ్చి మున్నూరు కాపు కులాన్ని తాటిపైకి తీసుకొచ్చి అందరూ ఒకటై ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతుంటూ, అదేవిధంగా అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి పేరు చివరన అందరిది ఒకటే పేరు ఉండాలని చెప్పేసి భావిస్తూ రాబోయే తరానికి మనం ద్రోహం చేయకుండా అందరినీ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి భావిస్తూ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆ దిశగా ప్రయాణిస్తుంది. ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా అందరం కలిసి ఎదుర్కొనే ధైర్యం సత్తా మనకున్నది. రాబోయే తరంలో రాజకీయంగా ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా ఎదిగినాక, రాజకీయంగా మనం ఎదిగినప్పుడే మున్నూరు కాపులకు భవిష్యత్తు ఉంటుంది. రాజకీయంగా ఎదిగినాకనే మనకు కావాల్సిన వసతులు మనం ఏర్పాటు చేసుకోగలమని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.